శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లికి 9 గజాల చీర కొనడానికి మనం షాప్కి వచ్చాము. ఇప్పుడు మనం ఆండాళ్ తల్లి స్వయంగా వెలసిన తులసి వనంలో ఉన్నాం. ఉండు. Hello guys, welcome back to my YouTube channel. This is me on Chapedi. సో ఈ వీడియోలో అయితే నేను మధురై శ్రీవిల్లిపుత్తూర్ని కవర్ చేస్తున్నాను. రీసెంట్గా విజిట్ చేశాను కాబట్టి. అండ్ శ్రీరంగం గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మధురై కూడా జస్ట్ అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రమే అనమాట, ఇంకా అంటే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. అమ్మవారిని దర్శించుకొని డైరెక్ట్గా శ్రీవిల్లిపుత్తూర్ వెళ్ళిపోయాము. రీచ్ అవ్వగానే క్యాబ్ ఉంటుంది, క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి ఎయిర్పోర్ట్లోనే. అవి మాట్లాడేసుకొని సపరేట్గా మళ్ళీ రూమ్ తీసుకోకుండా జస్ట్ టెంపుల్ మాత్రమే కాబట్టి మన లగేజ్ కూడా అందులోనే పెట్టేసేసి కార్లోనే అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ చాలా టైం పట్టింది. మొత్తం టెంపుల్ కూడా రెనోవేషన్లో ఉంది, ఎక్కువ ఏం చూడలేకపోయాము, అంటే ద ఒరిజినల్ బ్యూటీని. అలా డైరెక్ట్గా ఇంకా శ్రీవిల్లిపుత్తూర్ వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ అమ్మవారికి చీర కొనడానికి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లికి 9 గజాల చీర కొనడానికి మనం షాప్కి వచ్చాము. ఆండాళ్ళ తల్లికి చాలా మంది భక్తులు మనలాంటి వాళ్ళు అందరూ కలిపి చాలా ఇంత వేసుకుని అమ్మకి చీర కొంటున్నారు. సో ఫైనల్గా అయితే ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో అండ్ పర్పుల్ శారీ ఫిక్స్ అయింది. ఎల్లో అయితే నాకు చాలా ఫేవరెట్. సో ఎనీహౌ అదే చూస్ చేసుకున్నందుకు నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. అక్కడ బయటకు వచ్చాక చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే మ్యాంగో తిన్నాము అక్కడ. అండ్ అక్కడ కోతి చూసారా, లైక్ వి వర్ బిట్ స్కేర్డ్ అక్కడ మీదకి వస్తుందేమో అని చెప్పి, బట్ అదేం చేయట్లేదు. తర్వాత అక్కడే ఇడియప్పం అని, పుంగనాలు అని, పుట్టు అని ఉన్నాయి. ఇది పుట్టు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇడియప్పం పుట్టు విత్ రాగి ఇడియప్పం పుట్టు విత్ జాగరీ అండ్ కోకోనట్. ఆ తర్వాత అక్కడే ఉన్న తులసి వనంలోకి వెళ్తున్నాం అనమాట. ఇది తులసి వనము. మేము స్టే కూడా అక్కడ జిఆర్ స్వామి మఠంలోనే ఉన్నాము. టెంపుల్కి ఆనుకొని చాలా క్లోజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆండాళ్ తల్లి స్వయంగా వెలసిన తులసి వనంలో ఉన్నాం. ఈ తులసి వనంలో ఆవిడ శ్రీ విష్ణు చిత్తుల వారికి ఒక చిన్న బాలికగా దొరికింది. అప్పటి నుంచి ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుని ఒక పూల మాలగా ఆమెని భావించి కోదై అని నామకరణం చేశారు. కోదై అంటే పూలమాల. అంత చక్కగా అందంగా ముద్దుగా ఉండారు మన తల్లి. సో విష్ణు చిత్తుల వారు ఎవరంటే గ్రేట్ డివోటీ ఆఫ్ వట్టపత్ర సాయి అనమాట. ఆ దీపం ఉన్న అమ్మవారి ముందు దీపం ఉంది కదా, అక్కడ ముందు తులసి కోట ఉంది. ఆ ప్లేస్లోనే అమ్మవారు. యాక్చువల్లీ లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు, అందుకే నేను ఇక్కడి వరకే తీశాను. సో అక్కడ దీపం ముందు చాలా పెద్ద తులసి కోట ఉందన్నమాట. సో ఆ ప్లేస్లోనే మనకి అమ్మవారు విష్ణు చిత్తుల వారికి దొరికారని చెప్తారు. ఆ ప్లేస్ని పట్టుకొని ఫీల్ అయితే చాలా బాగుంది. నిజంగా ఎంత బాగుందంటే అక్కడ ఎనర్జీ కూడా, అంటే ఎనర్జీ ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది ఎంత బాగుందో. సో అక్కడి నుంచే కనెక్టింగ్గా ఇలా ముందుకి వస్తే మనకి మన వటపత్ర సాయి టెంపుల్ ఉంటుందండి. ఆ పైన కనిపిస్తున్న గోపురం ఉంది. సో ఆ గోపురం హైట్ వచ్చేసి 192 feet అనమాట. మనకి తమిళనాడు గవర్నమెంట్ ఆఫీషియల్ అది లోగో సింబల్ అదే. సో ఆ రోజు వటపత్ర సాయి దర్శనము అండ్ మనకి తులసివనం దర్శనం చేసుకొని డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ చూసారా డిన్నర్ ఎలా చేయాలో, అంటే లైక్ ఇది ఒక ఓల్డ్ రెస్టారెంట్ అనమాట, హోటల్. సో ఇక్కడ మనకి మళ్ళీ వాళ్ళు ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటారు, మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. లాస్ట్లో మనకి బిల్ ఉంటుంది, మనం ఎంత తిన్నా ఏం తిన్నా ఎవ్రీథింగ్ వాళ్ళు అలా తీసుకొని వస్తూ ఉంటారు. మేము తినేసిన తర్వాత రిటర్న్ వెళ్తున్నప్పుడు అమ్మవారు ఆండాళ్ తల్లి అక్కడ చక్కగా నగర పర్యటనకి వచ్చిన్నారు. ఎంత మంచిగా అనిపించిందో ఆ రోజు అయితే. ఎందుకంటే ఫస్ట్ డే కదా, నేను ప్రాపర్గా టెంపుల్కి కూడా ఎక్కడ వెళ్ళలేదు, తులసివనం తప్ప అమ్మవారిని చూడటానికి. సో ఇలా వచ్చేసరికి చాలా మంచిగా అనిపించింది. అసలు ఆ సౌండ్స్ వింటుంటే ఎక్కడ లేని వైభవం అంతా ఇక్కడే ఉన్నట్టు ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి.
అమ్మవారి జడ చూసారా ఎంత అందంగా ఎంత బాగుందో. సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మనము ఇది ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసంలో ఇంత అదృష్టం దొరకడం, అసలు అమ్మవారిని దర్శించుకోవటము, శ్రీరంగనాథుని దర్శించుకోవడం అయితే చాలా మంచిగా అనిపించింది. సో మళ్ళీ తులసివనంకి వెళ్ళి అక్కడ తిరుప్పావై పారాయణ చేస్తున్నారు. అంటే నాకు ఇంకా రాదు, కానీ నేను అక్కడ కూర్చొని వింటూ ఉన్నాను. సో ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో పారాయణ అవుతూ ఉండగానే పిలుపు వచ్చేసింది. అక్కడ శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ టెంపుల్ ఆస్థాన జియర్ స్వామి ఎవరైతే ఉన్నారో వారు రెడీగా ఉన్నారు, వెళ్దామంటున్నారు అని చెప్పి. సో మా శేషు బాబాయ్ అండ్ జోష్న పిన్ని దయా మేము ఎన్నో జన్మల నుంచి చేసుకున్న, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో లేకపోతే ఎన్ని జన్మల నుంచి చేసుకుంటున్న అదృష్టమో ఆ రోజు స్వామివారి స్వయంగా తీసుకొని వెళ్ళి దర్శనం చేయించారు. చాలా చాలా బాగుంది దర్శనం అయితే. చాలా 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 అంటే చాలా బాగుంది. సో ఎంత అందంగా ఎంత మంచిగా జరిగిందో ఈ నా మాటలతో మీకే అర్థమయ్యి ఉండాలి. తర్వాత సో మేము దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారನ್ನು గరుడాల వారు మాత్రమే కనిపించారు. అమ్మవారు ఉత్సవమూర్తి కనిపించలేదు. ఏంటా అనుకున్నాము. సో అలా బయటకు వచ్చి అలా ధ్వజస్తంభం దగ్గరికి వస్తుండగానే అమ్మవారిని పల్లకీలో కూర్చోపెట్టి మళ్ళీ ఊరేగింపుకి సిద్ధంగా కూర్చోపెట్టి అక్కడ ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు. అమ్మవారి ముందు అద్దం కూడా పెట్టింది. అసలు ఎంతసేపు చూసినా అంత అందంగా ఉన్నారు. నాకు అయితే లైక్ ఇంకేం కావాలి జన్మకి అన్నంత ఆనందంగా అనిపించింది. సో అది అయిపోయాక ఇంకా రూమ్కి వచ్చేసి, అంటే హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నీరాటం అంటారు దీన్ని. సో ధనుర్మాసంలో లాస్ట్ 8 days చేస్తారు ఇది నీరాటము. సో చూడండి చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇలాంటి ప్రొసీజర్ని, ఇలాంటి సేవని నేను ఎప్పుడు చూడలేదు. చేసే విధానం కానీ, వాళ్ళు చేతులు తిప్పుతున్న విధానం కానీ చాలా కొత్తగా అనిపించింది. సో ఇక్కడ చూడండి తమలపాకు పెడుతున్నారు అమ్మవారికి. ఆ పెట్టడం కూడా ఎంత డిఫరెంట్గా పెడుతున్నారు. సో ఇలా కొన్ని చేస్తూ ఉన్నారు. ఆ యాక్షన్స్ ద్వారా నేను డీకోడ్ చేసి నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. సో విష్ణు చిత్తుల వారు ఆయన యశోద అమ్మలాగా ఫీల్ అయ్యి కృష్ణుడికి సేవలు చేస్తున్నట్టు ఇవన్నీ ఆయన రచించిన సేవలు అనమాట ఇప్పుడు అమ్మవారికి చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి తలకి నూనె రాస్తూ చిక్కు తీస్తూ ఉన్నారు. సో ఇలా చాలా చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈసారి ఇక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా శేష్ బాబాయ్ అని, వాళ్ళ అక్క వాళ్ళ మామగారు వాళ్ళు ఎప్పుడూ అమ్మవారికి తులసి వాహనాన్ని 17th centuryలో అమ్మవారికి ఇచ్చారంట. అంటే ఇదిగోండి నేను చెప్తుంది ఇదే. సో ఈ వాహనాన్ని అమ్మవారికి ప్రెజెంట్ చేశారనమాట. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ నీరాటంలో వీళ్ళ వాహన సేవ ఉన్నప్పుడు సో వీళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. అలాగా అమ్మవారికి చీర పెట్టడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఈ ప్రొసీజర్ అనమాట. సో ఆ సేవ అయిపోయిన తర్వాత, అంటే హెయిర్కి ఆయిల్ రాయటము అది ఇది అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. సో అభిషేకం నేను ఇందాక చూపించిన కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేరు ముందు ఎదురుగా చేస్తారనమాట. సో అలా అభిషేకం అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసి లోపలికి తీసుకొచ్చారు చూడండి. మళ్ళీ అక్కడ అమ్మవారి కొప్పు చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇక్కడ అమ్మవారు వేసుకున్న మాల ఏదైతే ఉందో అదే అనమాట ఇది నేను వేసుకొని ఉన్నాను ఇక్కడ.
సో అలా ఆ రోజు ఎండ్ అయింది గాయస్. దీని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వందే భారత్ ట్రైన్ ఉంది శ్రీరంగంకి. సో దానికి ముందు ఇంకా వెళ్ళిపోయి బజ్జుకొని మార్నింగ్ లేచామన్నమాట. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీ థాట్స్ ఏంటో నా కమెంట్స్లో let me know. Until next time, bye.